ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, సాంప్రదాయంగా వస్తున్న ఈ బొడ్డెమ్మలో రాజమణిహారాన్ని చేర్చి నీ పూజలో సమర్పించాను. నువ్వే ఈ మణిహారానికి రక్ష. ఈ మణిహారం దుష్టుల చేతికి వెళ్లకుండా నువ్వే కాపాడాలి. అమ్మ చామంతి, చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో పుట్టమ్మను బొడ్డమ్మను చూస్తున్నానమ్మా. ఈ నవరాత్రులు నువ్వే మన సంప్రదాయాలు పాటించి బొడ్డమ్మని బతుకమ్మని పూజించమ్మా. మా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. నానా, అసలు ఈ సాంప్రదాయం ఉన్నట్టే నాకు తెలీదు. ఇలా పిల్లలకు తెలియకపోవడం వల్లే మన సంప్రదాయాలు సంస్కృతి మరుగున పడిపోతున్నాయి. ఎప్పటికైనా తెలుసుకోండి. మీ అమ్మ గుడ్డెద్దు చేలో పడ్డట్టు తనకేది తెలిస్తే అదే సాంప్రదాయం అనుకుంటుంది. ఆవిడికి ఏది తెలిస్తే అదే సంస్కృతి అనుకుంటుంది. అది కాదు, ఇది మన సంస్కృతి సంప్రదాయం. చూసి నేర్చుకో. నేర్పుచా. ఉండండి బాబు. ఒక పక్క ఇక్కడ చేసేవన్నీ భరిస్తూ కాలేజీలో ఫీజులో టెన్షన్ మోస్తూ ఏం చేయాలో తెలియక నేనుంటే మీరొకరు. టెన్షన్ పడకుచా. భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మని చేసి మండపంలో నిలబెట్టాం. ఆ ఫీజులు కట్టే దారి ఆ తల్లే చూపిస్తుందిలే. ఆ నమ్మకంతోటే ఉన్నాను బాబు. బాబుగారు, ఏమైంచా? బొడ్డమ్మని చూశాక ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబుగారు. కాలేజ్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండగ మేళా అని ఒక ఫెస్టివల్లా చేసి పెద్ద పెద్ద కంపెనీల నుంచి స్పాన్సర్షిప్లను తెచ్చుకోగలిగితే స్టూడెంట్స్ అందరికీ ఫీజులు కట్టేయచ్చు కదా బాబు. గ్రేట్ ఐడియా చామ్, నువ్వు సూపర్. అంతా అమ్మవారి అనుగ్రహమే. 100%. అవును బాబు, ప్రిన్సిపల్ సార్కి ఈ ఐడియా చెప్తాను. సార్ ఒప్పుకుంటే బాగుంటుంది. ఒప్పుకునేలా మాట్లాడుతున్నాం కదా చామ్. బాబు, అలాగే ఆ జైలర్ త్రిపాఠి మీద కోర్టులో కేసు వేయాలన్నారు కదా, మీరు చెప్తా అన్నారు, ఇంకా చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను చామ్, కేసు వేసే కాలేజ్కి వెళ్దాం. అలాగే బాబు.